హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికాశ్రీ. మీరు ఎవరైనా 2025లో ఒక క్లౌడ్ కిచెన్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అది ఎలా స్టార్ట్ చేయాలి? దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి? ఇవన్నీ బిజినెస్ టిప్స్‌లో చెప్తారు. కానీ అనుభవంతో చెప్పేవాళ్ళే లాభాలు, నష్టాలు, కష్టాలు అన్నీ చెప్తారు. సో, నా ఎక్స్‌పీరియన్స్ మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే కుకింగ్ మంచిగా వచ్చి ఉండాలి. మొత్తం వర్కర్స్ మీద మేము డిపెండ్ అవుతాము, ఏదో చేపిస్తాం అనుకుంటే ఈ బిజినెస్ సెట్ కాదు. మీకు కుకింగ్ ప్యాషన్ ఉండి ఓపిక ఉంటేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది. అసలు క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారా? ఫస్ట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫుల్ లాభాలు వస్తాయి అని చెప్పే వాళ్ళ మాటలు అయితే వినకండి. దీనికి చాలా ఓపిక అండ్ మీ ఫుడ్ చేసే టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఫస్ట్ ఒక మంచి ఏరియా అంటే ఎలా ఉండాలంటే ఎక్కువ హాస్టల్స్, ఆఫీసెస్ ఉన్న ఏరియాలో ఒక హోమ్ అయితే రెంట్కి తీసుకోండి. సో హోమ్ ఉండేలా చూసుకోండి. దానికి మీరు సపరేట్గా హోటల్ పెట్టాల్సిన అవసరము లేదు. క్లౌడ్ కిచెన్ అంటే మీరు జస్ట్ ఆన్లైన్ ద్వారానే మీ ఫుడ్ అనేది డెలివరీ చేస్తారు. సో అది ఇంట్లో ఉన్న కిచెన్తో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఎలా అయితే వంటలు చేస్తారో అదే విధంగా ఇంకొంచెం మంచి అట్రాక్ట్ చేసేలా చేస్తూ ఈ బిజినెస్ అయితే మూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బిజినెస్కి ఒక 5,000 ఉంటే సరిపోతుంది. మీరు స్విగ్గీ, జొమాటోలో పెట్టాలి అనుకుంటే మినిమం 10 ఆర్డర్లు మీకు రోజు వస్తున్నాయంటేనే మీరు స్విగ్గీ, జొమాటోలో పెట్టండి. 1-2 ఆర్డర్లతో నేను స్విగ్గీ, జొమాటోలో పెడతా అంటే లాస్ అయిపోతారు. ఎందుకు అంటే మీరు ఆన్లైన్లో ఫుడ్ సర్టిఫికేట్ ఫస్ట్ అప్లై చేసుకోండి. క్లౌడ్ కిచెన్ పెట్టాలి అన్నప్పుడు 500 లోపు అయిపోతుంది. 200-300లో మనకి ఆన్లైన్ అప్లికేషన్లో సర్టిఫికేట్ అయితే వస్తుంది. లేదు మేము కొంచెం పెద్ద ఎత్తున పెట్టాలి అనుకున్న వాళ్ళకి 3000 లోపు అయితే ఎంత తొందరగా రావాలంటే అంత మనీ అయితే ఖర్చు అవుతుంది. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ పెట్టడానికి మీకు నాకు సర్కిల్ ఉంది, నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు అనే మాటలు పట్టించుకోకండి. మనకున్న సర్కిల్ కంటే బయట ఉన్న కస్టమర్స్ అంటే తెలియని ఫ్రెండ్సే మనకు సపోర్ట్ చేస్తారు. తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి హోప్స్ పెట్టుకొని ఆర్డర్స్ వస్తలేవని చెప్పి డిసప్పాయింట్ కావద్దు. నేను ఫస్టే చెప్పాను కదా, ఈ బిజినెస్కి ప్యాషన్ ఎంత ఇంపార్టెంటో ఓపిక కూడా అంతే ఇంపార్టెంట్. కుకింగ్ స్టైల్ ఇష్టం ఉండి ఓపిక్గా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే క్లౌడ్ కిచెన్లోకి రండి. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు మెను బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటారు కదా. రెగ్యులర్గా అందరు యూజ్ చేసే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాంటివి కాకుండా ఇప్పుడున్న ట్రెండింగ్లో డైట్ మెయింటైన్ చేస్తూ ఫుడ్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ విత్ ఆర్గానిక్ అంటే మిల్లెట్స్ ఇలాంటి ఫుడ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. మీరు ఇలాంటి పాయింట్స్ని క్యాచ్ అవుట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మార్నింగ్ ఒకవేళ మీరు మిల్లెట్స్ పెట్టారనుకోండి, మిల్లెట్స్ దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మీరు బ్యాటర్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్టర్నేట్ ఇంకొకటి ఉంటేనే మనం తొందరగా సక్సెస్ అవుతాం. ఓన్లీ నేను కుక్ చేసి అమ్ముతాను అని అంటే మనకు లేట్గా సక్సెస్ అనేది లేట్ అవుతుంది. అండ్ అందరికీ మన వంటలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మనం బాగానే చేస్తాం కానీ పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. నెగిటివ్ని కూడా తీసుకొని పాజిటివ్గా తీసుకోవాల్సిన వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయండి. నేను ఇలా చెప్తున్నా అని వేరేలా అనుకోకండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, నేను 5 years నుంచి రన్ చేస్తున్నా కాబట్టి. సో నేను కూడా ఇంట్లో దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి సేల్ చేసేవాళ్ళం. ఎలా సేల్ చేయాలి, ఎలా లాభాలు వస్తాయి అనేది మాత్రం నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. కొత్త వాళ్ళు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు మార్నింగ్ మిల్లెట్స్, దోశ ఇలాంటి ప్రిపేర్ చేసేది ఉంటే మీ దగ్గర ఉన్న బ్యాటర్స్ కూడా మీరు సేల్ చేయండి. మీకు బ్యాటర్స్తో కూడా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, దీనికి వెబ్సైట్ కావాలా, వాట్సాప్ గ్రూప్ ఉండాలా అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ అయితే మనం వెబ్సైట్ దాకా వెళ్ళాలి అంటే రోజులో మీకు 10-15-20 ఆర్డర్స్ వస్తేనే మీ వెబ్సైట్ వరకు వెళ్ళండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద వెబ్సైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు లోకల్లో చిన్న చిన్న కంపెనీస్ కూడా వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అలా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు బేసిక్లో ఉంటే ఆల్రెడీ మీకు టీమ్ అనేది లేదు, ఒక్కరే స్టార్ట్ చేస్తున్నారు, చిన్నగా పెడుతున్నారు అనుకుంటే మీరు ఫస్ట్ ఎలా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు తెలిసిన కమ్యూనిటీ గ్రూప్లో అండ్ అపార్ట్మెంట్స్లో, ఆఫీస్లో కొంతమంది హాస్టల్లో ఫుడ్ నచ్చక బయట రూమ్స్ తీసుకొని ఉంటారు. కాలేజ్ పిల్లలు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని
మీరు వెళ్ళి మీ ఫుడ్ గురించి చెప్పండి, లేదా బ్యాటర్స్ గురించి చెప్పండి. ఇలా బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు బ్యాటర్స్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తారు కాబట్టి, సో ఉన్న బ్యాటర్స్ని మళ్ళీ సేల్కి పెట్టుకుంటే 2 టైప్స్ మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ వాట్సాప్ గ్రూప్లో, తెలిసిన గ్రూప్లతో పాటు మీరు ఒక ఇన్స్టా పేజ్ కానీ, ఫేస్బుక్ కానీ క్రియేట్ చేసుకోండి. ఒక పేజ్ క్రియేట్ అయిన తర్వాత అది ఒకేసారి దానికి ఫాలోవర్స్ రారు, దానికి గ్రోత్ అనేది ఉండదు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో అదే ఏరియాని బూస్టింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మీ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీ బిజినెస్ గురించి తెలుస్తుంది. సో అప్పుడే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. సో మీరు పెట్టిన బిజినెస్ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు కొంటే మనకు బిజినెస్ జరుగుతుంది, తెలియని వాళ్ళు కొంటేనే మన బిజినెస్ జరుగుతుంది. అంతేగాని నాకు వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే అప్ అండ్ డౌన్ అంత ఈజీగా తెలియదు కదా. సో కష్టపడతాము, మేము ఎలాగైనా సక్సెస్ కొడతాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి బిజినెస్ లోకి రావాలి. ఫుడ్ ప్రిపరేషన్ కంప్లీట్. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, మనమైతే సర్టిఫికేట్ తీసుకున్నాము, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. సో ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, మీ ఆర్డర్స్ తీసుకున్నప్పుడు మీ కస్టమర్స్కి ఎంత టైంలో మీరు ఫుడ్ ఇవ్వగలుగుతారో ముందే మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇన్ టైంలో, మీరు చెప్పిన టైంలో, ఇన్ టైంలో డెలివరీ చేయడానికి డెలివరీ చేస్తారో అప్పుడే కస్టమర్కి మీ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో ఆర్డర్స్ కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ జనరేట్ అవుతాయి అన్నమాట. మీరు ప్రమోషన్ చేసేది జస్ట్ మార్కెటింగ్, అంటే మీరు అనేది ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు, ఈ బిజినెస్ చేస్తున్నారని చెప్పడం కోసమే మార్కెటింగ్. ఎప్పుడైతే కస్టమర్స్ ఒకరి నుంచి ఒకరికి మౌత్ పబ్లిసిటీ చేసుకుంటారో అప్పుడే మన బిజినెస్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు గ్రోత్ ఉండాలి. అండ్ ఇన్స్టా పేజీలో నేను ఆ పేజ్ క్రియేట్ చేయమన్నాను కదా అని ఈరోజు ఇది కాదు. మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి మీ సరుకులు తెచ్చుకుంటున్నారు, మీ కస్టమర్స్కి మీరు ఎలా ఫుడ్ అందిస్తున్నారు, దీంతో పాటు మీరు ఎంత నీట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఎంత నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఇన్స్టా పేజీలో రెగ్యులర్గా పోస్టులు పెడుతూ ఉండాలి. అది రీల్సే కానీ పోస్టులే కానీ మీ కస్టమర్స్కి మీరు ఎవ్రీ డే అప్డేట్లో ఉండాలి. అప్పుడే మీకు ఆర్డర్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇది మీరు అనుకున్నంత చెప్పినంత ఈజీగా ఉండదు, కొంచెం కష్టపడితేనే మనకన్నా ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మంచిగా యూజ్ చేసుకొని ఆర్డర్స్ అయితే జనరేట్ చేసుకుంటారో వాళ్ళ బిజినెస్కి ఏ డోకా ఉండదు, అంటే చాలా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు డిన్నర్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు డిన్నర్స్. సో డిన్నర్ అనగానే ఈ చపాతి, బిర్యానీ, అన్నం, కూర ఇలాంటివి కాకుండా ఇంకా యూనిక్గా ఆలోచించండి. అండ్ మీ దగ్గర పచ్చళ్ళు అండ్ ఇంకా ఎల్లిపాయ కారం, నువ్వుల కారం ఇలాంటివి కూడా హోమ్ మేడ్గా సెకండ్ వన్ మీరు మీ కస్టమర్స్కి టేస్ట్ చూపెట్టండి. ఎవ్రీ టైం అంటే ఈ రోజు ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అనుకోండి, సపోజ్ పప్పు, దాల్ రైస్ అట్లాంటివి ఏమైనా యాడ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన ఒక పచ్చడి కానీ లేదంటే ఒక నువ్వుల కారం అట్లాంటి కరివేపాకు కారం అలాంటి పొడిని కొంచెం టేస్ట్ చూపెట్టండి. అప్పుడు మీ కస్టమర్కి మీ మీద ఒక నమ్మకం అనేది, మీ ఫుడ్ మీద ఒక గ్యారంటీ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. సో రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇలా 5,000 నుంచి స్టార్ట్ అయ్యి మీరు నెలకి 50,000కు సంపాదించాలి అంటే మీకు రోజు ఆర్డర్స్ 50 రావాలి. అప్పుడే రోజుకి 50 ఆర్డర్లు, 50 ఇంటూ 100 5,000, నెలకెంతో చూసుకోండి, 1,50,000. ఈ 50 ఆర్డర్స్ రావాలంటే ఒక్కరి వల్ల కాదు, మీరు కూడా కొంతమందిని హెల్పర్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు 5 to 10 ఆర్డర్స్ కంపల్సరీ డైలీ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైతే 10 అబోవ్ అవుతాయో అప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ అండ్ జిఎస్టి ఇలాంటివన్నీ తీసుకొని మీరు స్విగ్గీ ఆర్ జొమాటో ఇట్లాంటి వాటికి మీరు అప్లై చేసుకోండి. అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకొంతమందికి కూడా ఫుడ్ డెలివరీ చేయొచ్చు. అప్పుడు లాభాలు కూడా ఎక్కువ వస్తాయి. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్స్ చేయడం కంటే మీరు పర్సనల్గా డెలివరీ బాయ్ని పెట్టుకొని ఆర్డర్స్ డెలివరీ చేశారనుకోండి, ఇంకెక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. స్విగ్గీ, జొమాటో 20 to 30% అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కమిషన్ బేస్. అది చూసుకోండి ఒకసారి, మీకు వర్కౌట్ అయితేనే అది చేయండి. లేదంటే ఒక చిన్న వెబ్సైట్ తీసుకొని లేదా వాట్సాప్ త్రూ మీరు ఎప్పుడైతే మీ కస్టమర్స్ని లిస్టింగ్ చేసుకుంటూ వెళ్తారో, సో సపోజ్ ఈ రోజు ఒక 10 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, అది బోడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేశారనుకోండి. సో ఒకరి నెంబర్ ఒకరికి ప్రైవసీ ఉంటుంది. అదే అందరినీ కలిపి ఒకటే వాట్సాప్ గ్రూప్ చేశారనుకోండి, సో కొంతమందికి అది ఇష్టం ఉండదు. మీరు అడ్మిట్ గా ఉండి డే బై డే ఈ రోజు స్పెషల్ ఇది, ఈ రోజు స్పెషల్ ఇది, రోజు ఒకటే కాకుండా
డే బై డే చేంజ్ చేస్తూ ఉండండి. ఆ రెసిపీస్ చేంజ్ చేస్తూ ఉండి మెనూ డిఫరెంట్గా ఉంటే ఇంకెందుకు అట్రాక్ట్ గారు కస్టమర్స్ చెప్పండి. ఆర్డర్స్ కూడా మీకు అంతే బాగా వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా క్లౌడ్ కిచెన్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఎంతో కొంత యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.